క్లోజ్ పెడితే గజ్జమనాలి. ఇదేంది సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో బెటరా. మిడ్డా క్లోజా పెట్టాలంట. యూట్యూబ్ తప్ప సినిమా పనిపించట్లేదు. వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. అవును శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్నా, నేను అనేది దాని గురించి కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లవ్ ఏంటి? నేను చెప్తా ఆగు తల్లి. రే శంకర్ అన్న తను కిడ్నాప్ చేస్తే కదా నేను రావడం. ఎక్కడ లవ్ సీన్ ఏంటి? నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేద్దాం రా. ఏదో ఒకటి చేయడం కాదు, మీరు షూటింగ్ ఒక్కటే చేయాలి, ఇంకోటి చేయకూడదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి? అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు. ఏంటి విషయం? నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు. అంటే నువ్వు వచ్చింది ఒకటి, మేము వచ్చింది ఒకటా? అందరం వచ్చిన షూటింగ్ పని మీద కదా. అదే అందులో ఇది ఒక పార్ట్. సీన్ ఏంటో చెప్తే చితక్ కొట్టేద్దాం. ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు. నో, తోసేసి కాదయ్యా, లేపేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా? లేపాడు, అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది. ఎలా చెప్పాను? కరెక్ట్ చెప్పినా సార్. నేను ఎప్పుడు కరెక్టే. ఏమంటావు సిల్వర్ స్క్రీన్? మీరు చాలా కరెక్ట్ సార్. అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. చెయ్యకపోతే చేయి జారిపోతుంది కదా. చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి. సూపర్ సార్. భూపతి గారు, మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ జానకి. అనుభవం జానకి, అనుభవం. నచ్చింది చేజిక్కించుకోవడం, చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం. అది జాబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. అవునయ్యా, మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అవసరాన్ని బట్టి వాడు బయటకొస్తాడు. మన పూర్వపు కవుల కవితలు, పాటలు, పద్యాలు, గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు, రాసి వినిపిస్తాడు. మీరు రాస్తారా? ఎస్, రాసిన కవితకు రత్నాలివ్వడానికి. రాయల కాలం కాదిది రాయడానికి. రాజుల కాలం నాటి పద్య కవితకి రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. అందరు ఇదే మూడ్ లో ఉండండి. సాయంత్రం మనం పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. లెట్స్ ఎంజాయ్. సిరా చుక్కలతో చుక్కలనే చూపు కళలో తరతరాలుగా దున్నుకునే నాటు పొలాలు. సిరా చుక్కలతో చుక్కలనే చూపు కళలు తరతరాలుగా దున్నుకునే నాటు పొలాలు. ఆడుకొని పాడుకొని మజా చేసేద్దాం, అలా భగ్గుమని సిగ్గుహని పెగ్గలేదేద్దాం. మళ్ళీ గుందికని అందుకొని మకామెత్తేద్దాం, కళ సట్టుకొని పట్టుమని మళ్ళీ మరొట్టేద్దాం. ఓ సిరా చుక్కలతో చుక్కలనే చూపు కళలు తరతరాలుగా తున్నుకునే నాటు పొలాలు. కాటింకా మరి కులాసకుంక మనకంట వాడు మహాముదురు టెంక. చూసి మరి కట్టు విజయంక ఆ పింక ఆడి కసలే శంక మళ్ళించు వాడి చూపు మరో వంక. అగ్గుక అగ్గుతిక ఆడుతడాక ఇకపై తప్పదిక పగలుదిక గురిడేలాక కుదిరినిక అదురునిక రొట్టు పట్టాక మనతో ఆడు ఇక ఆడడిక నిద్ర చటాక. సిరా చుక్కలతో చుక్కలనే చూపు కళలు తరతరాలుగా తున్నుకునే నాటు పొలాలు. అరే బాగుందా, దిశ ఎక్కేసిందా, ఈ లంకకు సరికాదు కిష్కిందా.
బాగుంది కనుకేమే వచ్చింది తాగున్నదంత దోచుకెళ్ళమంది తెలిసింది మందే తలకెక్కింది తలకిందులయ్యే టైం వచ్చేసింది సుక్కైనా సిర సుక్కే అయినా అడుగు దాటకుంటే తెరకు ఎక్కుతుంది మరి ఎందుకలా నన్ను ఇలా చుట్టుముట్టాలా సీటు కల నంటకిలా చీమలుండాలా అరే తొందరలా అందరిలా నువ్వు ఉండాలా ఇలా తొందరలో ఇంతలో నూరేళ్లు నిండాలా చుక్కలతో చుక్కలనే చూపు కలాలు తరాలుగా తున్నుకునే నాటు పొలాలు కొనుకే లడాయించేసేదా కొనుకే లడాయించిపోదా ఆడుకొని పాడుకొని మజా చేసేద్దాం అలా భగ్గుమని సిగ్గుహని పెగ్గెలేదేద్దాం పల్లె గుందికని అందుకొని మకామెత్తేద్దాం కళ్ళ సట్టుకొని పట్టుమని మళ్ళీ మరొట్టేద్దాం హసుర చుక్కలతో చుక్కలనే చూపు కలలు తరాలుగా దున్నుకునే నాటు పొలాలు ఓ సిరా చుక్కలతో చుక్కలని చూపు కళలు తరతరాలుగా దున్నుకునే నాటు పొలాలు పాపం అమాయకులు. ఏం విలన్ ఇంకా దిగలేదా? తల పట్టేసింది సార్. నేను అడిగింది అది కాదు, బెడ్ మీద నుంచి దిగలేదా అని. అబ్బా అదేం ముందో గానీ తెగ ఎక్కేసింది సార్. ఈ మందు మీకు అలవాటు ఉండదులే, ఇంపోర్టెడ్ కదా. సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్, తాగిన తర్వాతే నాకేం అర్థమైతలేదు సార్. నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్. ఈ ఫోకస్ షిఫ్ట్ చేయి సార్. మ్మ్. రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్. మళ్ళీ ఆడాలనిపిస్తుంది సార్. ఓ, నీ ఫోకస్ అక్కడుందా? పక్కన పెట్టారు సార్. ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్. ఓ, ఉపకారం చేసినోళ్లకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాతరేస్తారు. దాన్ని ఉప్పు పాత్ర అంటారు, తెలిసిందా? ఆ, లేచి తయారవ్వండి. రారా పడుకుందాం. పడుగా